This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest updates. అందరికీ నమస్కారం అండి. అలాగే మీడియా మిత్రులు కూడా నమస్కారం. ఈరోజు జీమాడుగుల మండలంలో ఒక ర్యాలీ కింద మేము ఇక్కడ పీసా ఫోరం నుంచి అలాగే మా పీసా సభ్యుల ద్వారా అలాగే మా ప్రజల తరఫున మేము ఈరోజు 1/70 దాని మీద ఒక ర్యాలీ కింద మేము తెలియజేయడం జరుగుతుందండి. నా పేరు లక్కీ రామకృష్ణ, పీసా మండల ఫోరం అధ్యక్షులు, అలాగే హ్యూమన్ రైట్స్ పాడేరు కాంట్రాక్ట్ చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. జీమాడుగుల మండలంలో రోజు రోజుకి అక్రమ కడ్డలు అనేది పెరిగిపోతున్నాయి. సో 1/70 యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి రూల్స్ నిబంధనలు, అలాగే పీసా యాక్ట్ రూల్స్ నిబంధనలు, అలాగే పంచాయతీరాజ్ యాక్ట్ నిబంధనల ప్రకారంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుందండి. యాక్చువల్గా ఆదివాసీ బిడ్డలకైతే అన్యాయం జరుగుతుందండి. 1/70 చట్టం అనేది మాకు పూర్వ బ్రిటిష్ పరిపాలన నుంచి కూడా ఇక్కడ 1/70 చట్టం అనేది ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ చట్టాన్ని కేవలం గిరిజనులకు మాత్రమే భూమి అనేది కొనుగోలు చేయాలి, అమ్ముకోవాలనేది గిరిజనులకు మాత్రమే అవకాశం ఉంది. కానీ ఇక్కడ నాన్ ట్రైబుల్ వచ్చేసి వేలాది రూపాయలు ఇచ్చి ఒక మనిషిని మోసపు చేసి ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పేసి ఇక్కడ ల్యాండ్స్ అని కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన తర్వాత బినామీ పేర్ల మీద ఇక్కడ అక్రమ కడ్డలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఇది తక్షణమే ఈరోజు ఆపాలని చెప్పేసి మేము తహసీల్దార్ ఆఫీస్ వరకు మేము ర్యాలీగా వచ్చామండి.